అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగింది అని చెప్పినప్పటికీ కూడా వార్ మళ్ళా మొదలైంది. గత 2 రోజులు గడుస్తుంది. ఈరోజు మూడో రోజు. సో, వార్ అయితే నడుస్తానే ఉంది ఇంకా గూడాను. హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఈ ఆయిల్ మొత్తం గూడా తరలించడానికి, విదేశాలకు పంపించడానికి, ఎక్స్‌పోర్ట్ జేసుకోవడానికి, అలాగే కావాల్సింది ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఈ హర్మూజ్ అయితే మాత్రము దిగ్బంధంలో ఉన్నట్టే గనిపిస్తోంది. ఇరాన్ తనకి సంబంధించిన ఆయిల్ నిల్వలు ఏవైతే ఉంటాయో వీటిని బయటికి వెళ్ళనివ్వకుండా అమెరికా మాత్రము ఇప్పటికీ కూడా ఆంక్షలు విధించింది. వాటిని వెళ్ళనివ్వకుండా చేస్తోంది. అయినప్పటికీ కూడా ఇరాన్ కొన్నాళ్ల పాటు కొంత మేరకు నిల్వల్ని దాటించే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే మన ఇండియాకి కూడా కొన్ని షిప్స్ విడుదలయ్యాయి. అంటే యుద్ధం ఆగింది అన్న టైంలోన వాటిని రిలీజ్ చేయడము, కొంత సముద్ర తీరాన్ని దాటించేసాయి. సో, అవి కొన్ని మనకు చేరుకున్నాయి. అందుకే మనకి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆయిల్‌కి సంబంధించిన కొరత అనేది పెద్దగా కనిపించలేదు. బట్ కొరత వస్తోంది అని మనం సందిగ్ధంలో ఉన్నాము. బట్ ప్రభుత్వం ఎప్పుడూ గూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఈరోజు మీకు ఆయిల్ రాదు, ఇంకా గ్యాస్ రాదు, నిల్వలు లేవు అనైతే చెప్పలేదు. నిల్వలు ఉన్నాయి. ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా సరిపెట్టుకోవాలి అనుంది. ఇంకోటేంటంటే పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ మీద ధరలు పెరుగుతాయి అని అనుకుంటూ ఏదైతే భయపడుతూ వస్తున్నామో ఈ 2, 3 నెలల నుంచి అది కూడా ఇంకా పెరగలేదు. ఎన్నికలైపోతే ఖచ్చితంగా ఇవి పెరిగే ఛాన్స్ ఉంది అని అన్నారు. బట్ ఇవి కూడా ఇంకా పెరగలేదు. ఒకవేళ పెరుగుతాయేమో అది ఇంకా మనకి క్లారిటీ లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఏమీ చెప్పలేదు. అయితే ఇట్లాంటి టైంలోని ఇరాన్‌కి ఉన్న ఒకే ఒక్క మేజర్ ఆయుధంగా ఉపయోగించుకున్న హర్మూజ్ జలసంధికి సంబంధించి ఈ ఆయిల్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్‌ని తరలించడం అంటే వాళ్ళకి మేజర్ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ అనేది, ఈ ఆయిల్‌ని మాత్రము బయటికి వెళ్ళకుండా చేయడం వల్ల ఇప్పటివరకు ఆ ఎక్స్‌పోర్ట్ అనేది లేకపోవడం వలన, వ్యాపారం అనేది స్తంభించిపోవడం వలన వీళ్ళకిప్పుడు ఆయిల్ నిల్వలనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఆయిల్‌ని ఎంతని వాళ్ళు దాచిపెడతారు? ఇప్పుడు అది వస్తూనే ఉంటుంది. దాన్ని తరలిస్తూ బిజినెస్ చేసుకుంటారు. సో, ఆ ఆయిల్ నిల్వలు కంటిన్యూగా అవి వస్తూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఫిల్ చేసి వేరే ట్యాంక్స్‌లో పెట్టుకోవడం ఇట్లాగంటే కావాల్సిన బిజినెస్ మేరకు వాటిల్ని అన్ని దేశాలతో కూడా బిజినెస్ చేసుకుంటూ తరలించుకుంటూ ఉన్నాయి కాబట్టి, ఈ ఆయిల్ నిల్వని ఎలా కంట్రోల్ చేయాలనేది వాళ్ళకిప్పుడు అర్థం కావడం లేదు. అర్థం కాక ఇప్పుడు ఇంచుమించుగా సుమారు ఏంటంటే ఇరాన్ రోజుకి సుమారు 30,00,000 బ్యాలర్ల మేర చమురుని ఉత్పత్తి చేస్తోందనమాట. దీన్ని హర్మూజ్ మీదుగా విదేశాలన్నింటికి పంపిస్తూ ఉంటుంది. అయితే హర్మూజ్‌కి అవతల విదేశాలకి వెళ్ళాల్సిన సముద్ర సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా మరలా అమెరికా దిగ్బంధం చేయడం వలన ఇప్పుడసలు సముద్రం దాటి వెళ్ళడానికి ఇంక అవకాశం కలగడం లేదు వాళ్ళకి. మరి ఆయిల్ అసలు ఎన్ని రోజులు దాస్తారు? వస్తున్న ఉత్పత్తిని ఎలా ఆపుతారు? అది ఉబికి వస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇంచుమించుగా 30,00,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి అనంటే అది అయిపోతూ ఉంటేనే గదా! మనకి నిల్వ మళ్ళా కుండ ఖాళీ అవుతూ ఉంటేనే దాన్ని మళ్ళా ఫిల్ అవుతూ ఉంటుంది. మళ్ళా దాన్ని మనం ఖాళీ చేస్తూ ఉండాలి. లేదంటే ఆ ఫ్లోని ఎట్లా ఆపగలుగుతారు? ఈ ఫ్లో అనేది ఆపలేక వాళ్ళు పూర్తిగా ఆయిల్‌నంతా గూడా సముద్రంలోకి విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఓపెన్ సీలోకి వదిలేస్తూ ఉన్నారు. వస్తున్న నిల్వ మొత్తం గూడాను. ఎందుకంటే మన అసలు సేల్ జేయడానికి అవకాశం లేదు. వాటిని నిల్వ ఉంచినా గూడా అన్ని ట్యాంక్స్ నిండిపోయినాయి వాళ్ళకున్న స్పేస్ మొత్తము. మరి మిగిలిన ఉత్పత్తి అవుతున్న ఎక్సెస్ ఆయిల్‌ని వాళ్ళేం జేస్తారు? సో, ఈ ఆయిల్‌నయితే సముద్రంలోకి వదిలేస్తున్నారు అని అనుమానాలయితే కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోని పూర్తిగా ఆయిల్ ఆ లేయర్ అనేది కనిపిస్తోందంట సముద్రం లోపల. చమురు బావుల్లో ఉత్పత్తిని నిలపలేక, ఆ నిల్వ సదుపాయాన్ని అన్నీ గూడా నిండిపోవడంతోని పూర్తిగా అక్కడున్న సముద్రం అంతా గూడా భారీగా నల్లగా పేరుకుపోయింది మొత్తం సముద్రం అంతా గూడాను. ఎందుకంటే నీటిలో గాబట్టి ఆయిల్ మొత్తం తేలిపోతుంది. సో, ఇది ప్రమాదానికి గూడా దారితీసే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా ఏ బాంబో, ఏ మిసైలో లేదా ఏ ఒక్క ఫైర్ ఇది పడినా సరే మరలా మొత్తం అదంతా గూడా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడి వరకు అయితే ఆ ఫైర్ ఉందో, ఆ నిల్వలు ఏవైతే ట్యాంక్స్ అనేవి ఉన్నాయో, ఆ ట్యాంక్స్ వరకు గూడా కనుక ఈ ఫైర్ ఎళ్ళిందంటే మళ్ళా అవన్నీ గూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది చాలా ప్రమాదము అని జెప్పేసైతే ప్రస్తుతము నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి అసలు ఏం జేస్తారు అనేదైతే ఇదొక క్లిష్టతరమైన పరిస్థితిగానే ఉంది. ఆహ్, ఇరాన్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. మరి అమెరికా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదైతే చూడాలి. ఎందుకంటే ఆహ్, ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చేందుకు జలసంధి బయట
గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అమెరికా నావికాదళం అనేది పూర్తిగా దిగ్బంధం చేసేసింది. షిప్స్ అనేవి వెళ్ళకుండాను. సో, ఇతర నౌకలేవి గూడా ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ అక్కడ కనిపించడం లేదు. దీంతో ఉత్పత్తయిన చమురంతా గూడా ఇరాన్‌లోని అక్కడున్న మొత్తం నిల్వలన్నింటిలో గూడా స్టాక్ పెట్టినా గూడా ఎక్సెస్ ఒస్తోంది. మనకేమో ఆయిల్ కొరతతోనే మనం అల్లాడుతున్నాము. భారతీయులందరూ గూడా మనలాగే చాలా దేశాలు ఆయిల్ కోసం అల్లాడుతూ ఉన్నాయి. కొరతలు ఇంక నిల్వ తగ్గిపోతూ ఉంది. ఆల్‌మోస్ట్ ఇక్కడ చాలా పెట్రోల్ బంక్స్‌లో గూడా ఇప్పటికి గూడా 30 రోజులవుతుంది. ఇప్పటికి గూడా కొన్ని బంక్స్ ఇంకా తెరవనే తెరవలేదు. ట్యాంక్స్ అన్నీ డ్రై అయిపోయాయని జెప్తూ ఉన్నారు. దట్టు ఇప్పుడు మనకి మంచి సమ్మర్, మిడ్ సమ్మర్‌లో ఉన్నాం మనం. ఈ టైంలోనే ఆయిల్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. మరి ఇలా ఎవాపరేట్ అయిపోతూ ఉంటే ఇంకసలు ఆయిల్ మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటుంది గాబట్టి, ఆయిల్ నిల్వ లేకపోతే ఇంక మనకు గూడా కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి గూడా ఇంకా అమెరికా తన నిర్ణయాన్నయితే పూర్తి స్థాయిలో మార్చుకున్నట్టు కనిపించడం లేదు. ఇంకా హర్మూజ్‌ని తన దిగ్బంధనంలో ఉంచుకుంది. బయటికి మాత్రం ఏమి రానివ్వడం లేదు. అలా అని ఇరాన్‌లోకి ఎంటర్ అవ్వడానికి గూడా లేదు. ఎందుకంటే ఇరాన్ గూడా చాలా సీరియస్‌గానే ఉంది. ఒకవేళ అంటే ఇప్పుడు సముద్రంలో ఆయిల్ మొత్తం వాళ్ళు విడిచిపెట్టేస్తూ ఉన్నారు అనైతే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తెలుస్తోంది. అక్కడ మనకి తెలియడానికి ఎట్లా తెలుస్తుంది కామన్‌గాను శాటిలైట్ పిక్చర్స్ కవర్ చేసి వాళ్ళు న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అనేక పత్రికా కథనాలనేవి వెలువడుతూ ఉన్నాయి. ఇలా సముద్రం అంతా నల్లగా కనిపిస్తోంది. ఆయిల్ కనిపిస్తూ ఉంది. ఆయిల్‌ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. యాక్సెస్ నిల్వలు వచ్చేస్తున్నాయని. సో, చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఒకవేళ ఇదే ఎండలకి ఆ ఆయిల్ ఎవాపరేట్ అయితే పర్వాలేదు. ఒకవేళ లేకపోతే మాత్రము మళ్ళా ఫైర్ ఆ నిల్వలన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనైతే నిపుణులు భయపడుతూ ఉన్నారు. చూద్దాం అసలు మరి ఏం జరుగుతుంది అనేది.